కొట్టాల్సిందే. ఎందుకంటే వీన్ రైడ్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది గైస్. నేను చెప్తున్నా, నా జీవితంలో నడపలేమో బండి. తీసుకొని వచ్చినారే రా కొనేసినారా బండి కూడా. సరే బండి కూడా మీరే కమెంట్ చేయరు. Z9 390 యాక్టివా హయాబుజానా యాక్టివా ఇంత మనకి ఇంకొక స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది. ZX అయిపోయింది, బతికి అయిపోయింది. ఫస్ట్ గేర్ లో 160 పోతుంది, సెకండ్ గేర్ లో 200 పోతుంది. ఇక మూడో గేర్ వేస్తే కాదు. నేను ఏమన్నా పావులాట ఎట్లా కనిపిస్తున్నా నేను? ఎట్లా ఇంత కనిపిస్తుంది తమ్ముడు అన్నప్పుడు తమ్ముడు కాబట్టి తమ్ముని అన్న గురించి రాక్ గాడు చచ్చిపోని కూడా రెడీగా. చచ్చిపోని కూడా రెడీ. బిల్డింగ్ మీదకి ఎంత ఉంకేసా బండి మీద ఎక్కడ అవన్నీ కాదు. ఇప్పుడు చచ్చిపోని రెడీ అయినప్పుడు బిల్డింగ్ మీదకి వెళ్తూ ఉంటుంది, బండి మీద కూర్చుంటుంది. ఆడ మూలాలి లారీ వస్తుంది అంటే టక్కర్ కొడతా రివర్స్ వెళ్ళిపోతుంది. కాదు 50,000 కమెంట్ అనేసినావు. 50,000 మీదకి ఒక్క కమెంట్ వచ్చినా కూడా బండి మీద కూర్చుంటాను. 50,000 కమెంట్లు ఎంత ఫాస్ట్ గా అయితే నువ్వు కూడా చూడు. రేపు సాయంత్రం 5 గంటల లోపలనే 5 దాటేసిందని మర్చిపోవాలి. అరే వీడియోనే రేపు పెడతాం రా. ఇది రేపు 5 గంటల దాకా టైం ఉంది. ఆయన గైస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ 1 డేంజర్ రైడింగ్ విత్ రాక్ బాయ్. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే రైడర్ 46 ఇట్లాంటి వీడియో మీరు చూద్దామన్నా మీకు కనిపించదు యూట్యూబ్ లా. తొందరగా కమెంట్ చేయర్రి, వచ్చేస్తుంది రాక్ గాన్ తో వీడియో తొందరగా. గైస్ వెయిటింగ్. రాక్ గాన్ కి ఇవన్నీ మాట్లాడుతున్నాయి, పానం పోతున్నాను. సంసం ఏమైంది రా? ఎందుకు అంత భయం? ఎందుకు చెప్పరా? జ్వరం వస్తుంది, నేను హాస్పిటల్ వేసాను. అంటే ఏంది మీరు డిసైడ్ అయిపోయారా నేను చచ్చిపోతానని? నా వెనకాల ఎంత మంది కూర్చుంటారు. అరే ఇమ్రాన్ అన్న కూర్చుంటారు అవన్నీ వెనకాల. ఆయన గుండె చాలా పెద్దది. నీకు లేదా? నాకు లేదు, నాకు గుండె లేదు. మేకప్ పెట్టుకున్నా నేను. చెప్పేసాను గైస్. ఇక ఇగో అడిగడు ఏం లేదు. సరే ఒక్కసారి ఇప్పుడు సరే చిన్న రైడ్ ఇప్పుడు కూర్చున్నాం అనుకో, రైడ్ క్యాన్సిల్ చేసి 50,000 కమెంట్లు కొట్టరు, దాని తర్వాత పోదాం. ఏంది 50,000 కమెంట్లు మాకు పెద్ద మ్యాటర్ కాదు. ఆల్రెడీ రికార్డులు బ్రేక్ యూట్యూబ్ లో చెక్ చేసుకో, అర్థమైందా? 40,000 కమెంట్లు కొట్టేసారు మా వాళ్ళు. ఆయబూజా లేపుతా నేను, నువ్వు చూడు. ఆయబూజ కాదు, నా బండి మీద కూర్చో. నువ్వు ఆయబూజా కాదు, అమ్మ బూజా. ఏం లేదు. బండి మీద కూర్చోవాలా, లేకపోతే టీమ్ లోకి వెళ్ళిపో. అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. బండి మీద కూర్చోబెట్టుకోవడమే, బండి కొట్టడమే. రాక్ గాడు కూర్చోవాల్సిందే. నేను నా పని చేస్తా, మీరు మీ పని చేయర్రి. వీనికి సుక్కలు చూపించాలా గైస్. గైస్ వీడు నన్ను కచ్చ తింటుండు. వీడిని రైడ్ కి ఎందుకు ఇన్ని రోజులకి ఎప్పుడు నా బండి మీద కూర్చొని భయపడతాడు. నేను ఎంత పెద్ద బండి చేసినా కూడా పక్కన చిన్న బండి ఉంటే దాని మీద కూర్చొని నా బండి ఇక్కడ భయపడుతుంది. నేను ఇంతగానం పగేందుకు పట్టిన మీద అంటే ఇక్కడ ఆగ్రా అంటే ఆగ్రా ఢిల్లీ ఉంది అంటాడు. జస్ట్ ఆగ్రా అంటే ఆగాడు, కంటిన్యూ కచ్చ మాట్లాడుతూనే ఉంటాడు. మాట్లాడు వాయిస్ నోట్ పెడుతుంటా. నిన్న కూడా వీడియో తీస్తుంటే మా డాడీ ఏమో చెప్తుంటే వాయిస్ ఓవర్ ఏం రాదు, వాయిస్ మెసేజ్ కాదు. ఇప్పుడు నీకు వీడియో మెసేజ్ వస్తుంది డైరెక్ట్. గైస్ మా తోడు చెప్తున్నా, దీనంతా వీడియో నేను ఎంత గట్టే ఏ వీడియోలో చెప్పాలి, ఈ వీడియోలో చెప్తున్నాను. ఏమంటారా భయ్? నువ్వు ఈ వీడియో పోస్ట్ చేయగానే కమెంట్ ఓపెన్ చేసుకొని కూర్చోాలి. ఇక అర్థమైందా? చూసుకో గైస్, మొత్తం మీ చేతిలోనే ఉంది. నీకేం దొరకలేదా వేరేది? నన్ను చంపనీకే నా ఇంకలు పట్టలేమో. మాకు నువ్వున్నాక వేరే అని ఎందుకు రా? జిగురు దగ్గరికి పో అన్నా. నేను నాకు జిగురొద్దు, నాకు జిడ్డే కావాలా. నాకు జిడ్డే కావాలా. తప్పైపోయింది. జిడ్డు లేక నువ్వు నాకు అంటుకున్నావు కదా, ఇప్పుడు నేను అంటుకుంటే ఎట్లుంటుందో చూడు. నీకు మాటలేమో మన మొత్తం మాటలే. స్టార్ మజిల్ స్ప్రే కొట్టేసా వెళ్ళిపోతావు. ఇట్లా ఇవే మాట్లాడు, ఇవే మాట్లాడు. వీడు బండి మీద కూర్చోమని ఇట్లా వెళ్ళిపోతాం. ఇట్లా ఇప్పుడే తీసుకోదా రైడ్కి మీరు చూడలేదు. పడ్డావా నా కొడుకా, పడ్డావా? అయిపోయింది రాగా నర్రాబో. ఇప్పుడు పోదాం దాని చెప్పి యాక్టింగ్ అయిపోయింది లైన్ పడ్డదా. మనిషి రాబాయి, నువ్వు అట్టుబాయి వస్తాడు ఇప్పుడు వచ్చి వాళ్ళ కొట్టేసి రా దుకాణం. వారం పండుకోవాలా నేను రాను. అన్ని కాదు చేద్దాం.